ఎవ్వరిది ఉండదు. ఈడో రెండు పెట్టిన దొంగయి ఎందుకు పెట్టినండి? దుమ్ముగూడెం టేల్ పాండ్ ద్వారా మన నీళ్లను కొట్టుకొని పోవడానికి, రెండవది పోలవరం కట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తూ కంటి తుడుపు చర్య కింద ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అని చెప్పి 2 డూప్లికేట్ పథకాలు పెట్టినారు. ఆఖరికి ఏంది, పోలవరంలో వాటి యొక్క హెడ్ వర్క్స్ పోయినాయి. ఆ రుద్రమకోట కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాన్ని మేము రీడిజైన్ చేసినాం. ఆ రాహుల్ గాంధీ అంటే ఏమైనా తెలివి ఉన్నదో లేదో, భగవంతుడు ఏమి తెలివించడం లేదో, జోకర్ లాగా మాట్లాడతాడు. మేమట కమిషన్ కోసం రీడిజైన్ చేసినామట. వస్తావా రాహుల్ గాంధీ, నీకు దమ్ముందా? పోదామా రుద్రమకోట గారికి? మీ నాయన పేరు మీద రాజీవ్ గాంధీ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఎట్లుందో చూద్దామా? నేనే దొరకపోతాను దా దమ్ముంటే. ఎటువంటి ఇష్టమైన కుళ్ళు ఆరోపణలు, సొల్లు ఆరోపణలు చేయడం కాదు. ఎందుకు రీడిజైన్ చేసి సీతారామ చేసుకున్నాం? ఏం కారణం? దాని ప్రొవొకేషన్ ఏంది? మా దద్దమ్మలు, మా కాంగ్రెస్ దద్దమ్మలు, తెలంగాణ దద్దమ్మలు, మీ గులాములు, మీరు ఏది చెప్తే దీన్ని పిచ్చి ప్రాజెక్టు పెట్టారు కాబట్టి వాటిని తీసి అవతల పడేసి మాకు అవసరమయ్యే ప్రాజెక్టు మేము కట్టుకుంటా ఉన్నాం. నీకు తెలివి లేక దాని కమిషన్ కోసం మార్చింది. మాకు కావాలి నా కమిషన్, నేను ఇస్తా దానికి కమిషన్ కావాలంటే. ఎవరికి కావాలి కమిషన్? మీలాగా మాది కమిషన్ల బతుకు కాదు, మేము పోరాటం చేసే బతుకు మాది. 15 ఏళ్ళు కొట్లాన్ని మేము పేగులు దిగేదాకా ఎవడు కమిషన్ ఇచ్చిండు మాకు? అన్నం తిన్నామో, అటుకులు తిన్నామో, ఉపాసం ఉన్నామో. మా రాజేందర్ తెలుసు 2000 నుంచి ఇలా ఎప్పటిదాకా కొట్లానేమో.